ఎండాకాలంలో తాగడానికి నీళ్లుండవు, వానాకాలంలో విషజ్వరాలు, చలికాలంలో వింత వ్యాధులు, ఏడాది మొత్తం కష్టాలే. అలాంటి గిరిపుత్రుల కోసం రంపచోడవరం ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఎక్కడో విసిరేసినట్టు ఉండే ఊళ్లలోని వాళ్లకు కనీస వైద్యమైనా అందుతోందా? గడిచిన 3 ఏళ్లలో అడవి బిడ్డల్ని ఆదుకోవడానికి వంతల రాజేశ్వరి ఏం చేశారు? ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నారా? తూర్పుగోదావరి జిల్లాలో తూర్పు కనుమలు మొత్తం విస్తరించి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం రంపచోడవరం. ఎటు చూసినా పచ్చగా దట్టమైన అటవీ ప్రాంతం, నింగిని తాకినట్టు ఉండే కొండలు, గలగలా పారుతూ సవ్వడి చేసే సెలయేళ్లు, అడ్డే లేదన్నట్టు దూకే జలపాతాలు, పిల్లగాలులు, పక్షుల కిలకిలా రావాలు. ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి ఇది నిజంగా భూతల స్వర్గంలాగే ఉంటుంది. అడుగడుగునా అడవి అందాలతో పాటు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే 100 ఏళ్ల నాటి పురాతన ఆలయాలు రంపచోడవరం ఏజెన్సీ సొంతం. కనువిందు చేసే వెదురువనాలు, మారేడుమిల్లి బొంగు చికెన్, జలతరంగిణి కొండవాగు ప్రవాహం చూడటం కోసం 100 మంది టూరిస్టులు ఇక్కడికి క్యూ కడతారు. ఈ సోయగమంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. ఆ ఎంజాయ్మెంట్ అంతా 2 రోజులు ఉండి చూసి వద్దామనుకుని వెళ్లే మైదాన ప్రాంత వాసులకే. కానీ పుట్టిన నాటి నుంచి పోయేదాకా ఈ ప్రాంతాన్నే నమ్ముకుని ఇక్కడే బతికే అడవి బిడ్డలకు మాత్రం ఇది నరకం. ఎందుకు బతుకుతున్నామో అర్థం కానంత భయంకరం. కానీ అది ప్రకృతి వల్ల వచ్చింది కాదు, వాళ్ల స్వయంకృతమూ కాదు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం, ఓట్ల వేట తప్ప మరో మాట తెలియని అన్ని పార్టీల రాజకీయ రాబందులు చేస్తున్న వికృతం. 1956లో ఏర్పడ్డ ఈ సెగ్మెంట్లో కొండరెడ్లు, కొండ కమ్మరి సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువ. మొత్తం ఓటర్ల సంఖ్య 139,143 మంది. వీరిలో మహిళలు 6,000 మంది ఎక్కువగా ఉన్నారు. 2014లో వైసీపీ తరపున ఎన్నికయ్యారు వంతల రాజేశ్వరి. రంపచోడవరం నియోజకవర్గంలో ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రిజర్వాయర్లు లేక మన్యం మంచినీళ్ల కోసం అల్లాడుతోంది. సాధారణంగా అడవుల్లోని సెలయేళ్ల నీరు స్వచ్ఛంగా ఉంటుందని అనుకుంటారంతా. కానీ రకరకాల పరిస్థితుల్లో అవి కూడా కలుషితమైపోతున్నాయి. గత్యంతరం లేక గిరిపుత్రులు వాటితో పాటు కుంటల్లోని నీరు తాగి వ్యాధుల బారిన పడుతున్నారు. వచ్చిన రోగాన్ని తగ్గించుకోవాలంటే 50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని ఏరియా ఆసుపత్రులకు వెళ్లాలి. అందులోనూ 20 కిలోమీటర్లు కాలినడక తప్ప మరో గత్యంతరం లేదు. అంత దూరం వెళ్లలేక నాటు వైద్యంతో ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న వారికి కొదవే లేదిక్కడ. 7 మండలాలలో 34 మంది గవర్నమెంట్ డాక్టర్లు ఉండాలి. కానీ 2 మాత్రమే ఉన్నారు. కాంట్రాక్టు సిబ్బందితో పని కానిచ్చేస్తున్నారు. ఏజెన్సీలోని 3 వంతుల గ్రామాలకు కనీస రవాణా కూడా లేదు. బయటి ప్రపంచాన్ని చూడాలంటే కాలిబాటలే దిక్కు. ఇక ఎవరికైనా ప్రాణాల మీదకొస్తే జోలిలో మోసుకుని వెళ్లాల్సిందే. వాటర్ ఉన్నప్పుడు కూడా సరైన శానిటేషన్ ఇది లేకపోవడం వల్ల, పరిశుభ్రత లేకపోవడం వల్ల చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఆ గ్రామాల్లో కూడా మరి సత్వరమే పారిశుద్ధ్యం నిర్మూలించి మరి గ్రామాన్ని మెరుగైన మంచినీరు అందించి గిరిజన ప్రాణాలు రక్షించి కాసి కాపాడవలసిందిగా ప్రభుత్వ అధికారులను విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటున్నాం. మంచినీళ్ళ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. గొప్పులు గట్ట అవన్నీ ఎక్కి నీళ్లు తెచ్చుకోవాలి. ఇది చాలా ప్రధాన సమస్య అండి. తర్వాత స్కూల్ బిల్డింగ్ ఒకటి, పిల్లలకి అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి లేదు, పాడైపోయింది. పిల్లలు ఇంటి దగ్గరే, అదే అంగన్వాడీ టీచర్ గారి ఇంటి దగ్గరే చదువుకుంటున్నారు పిల్లలు. ఇల్లులు కూడా శాంక్షన్ అవన్నీ కానీ ఎవరు ఏం పట్టించుకోలేదు. బాత్రూమ్లు కూడా ఇవ్వలేదండి. గ్రామం నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం నడిచి వెళ్ళి అక్కడ నుంచి నీళ్లు తెచ్చుకోవాలండి. అందులో ఆ నీళ్లు కూడా ఆకులు పడి మురిగిపోయి ఆ నీళ్లు వడగట్టుకొని తాగినా కూడా ఫలితం లేని పరిస్థితి అండి. ఇక్కడ మావోయిస్టుల ప్రభావం ఎక్కువ. ఈ ఏరియాని షెల్టర్ జోన్ గా ఉపయోగించుకుంటున్నారు. మందు పాత్రల పేలుళ్లు, కూంబింగ్ కోసం వచ్చే పోలీసుల బోట్ల చప్పుళ్లతో భయంగా గడుపుతుంటారు గిరిజనులు. వరదలు వచ్చినప్పుడు దేవీపట్నం, కూనవరం, విఆర్పురం, ఎటపాక మండలాల్లో ఎక్కువ శాతం మునిగిపోతుంది. నెలల తరబడి వరద నీటిలో గడపాల్సిందే. పోలవరం ప్రాజెక్టుతో ఇప్పటికే అంగుళూరు గ్రామం కనుమరుగైంది. మరికొన్ని ఊళ్ల పరిస్థితి ఇలాగే ఉన్నా నిర్వాసితులకు పరిహారం మాత్రం అందలేదు. మా ఊర్లోండి ఇలాగా జ్వరాలు వచ్చేది, అసలు భోజనాలు తినట్లేదు, నీళ్లు తాగట్లేదు, అలాగుండేసి చనిపోయారు.
ఇంకా ఉన్న వాళ్ళం కూడా అలాగే ఇప్పటికి భోజనాలు కూడా అసలు చిన్న పిల్లలు అసలు చేయకుంటున్నారు, నీళ్లు కూడా తాగకుంటున్నారు జ్వరాలు వచ్చేటప్పుడు. గ్రామాల్లో రోడ్లు లేక కనీసం 108 లాంటి వెళ్ళలేని గ్రామాలు అనేక ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఈ పరిస్థితిని గమనించి మొత్తం ఏజెన్సీలో అత్యవసర పరిస్థితిని మొత్తం ఏజెన్సీ 7 మండలాల్లో కూడా ఇటువంటి పరిస్థితి నేటి గ్రామాల్లో ఉంది. పక్కా ఇళ్లు కట్టిస్తాం, మంచినీటి సౌకర్యం కల్పిస్తాం, ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరిస్తాం, అందరికీ వైద్యం అందిస్తామంటూ ఎప్పటికప్పుడు నాయకులు ఓదరగొట్టడం తప్ప హామీల్ని నెరవేర్చిన పాపాన పోలేదు. తాను ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యురాలిని కావటంతో టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, పనులు చేయకపోగా చిన్నచూపు చూస్తున్నారని ఆరోపిస్తున్నారు వంతల రాజేశ్వరి. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జికు ఇస్తున్న విలువ కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ తమకివ్వటం లేదంటున్నారు ఎమ్మెల్యే. 2 కోట్ల రూపాయలతోటి అక్కడ తార్ రోడ్డు నిర్మించడం జరిగిందండి. అదేవిధంగా ఎక్కడ అవసరమైతే వాళ్లకు అక్కడక్కడ వాటర్ ట్యాంకులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదైనా పిఓ గారు సహకారంతో అండి. ప్రభుత్వం ఇచ్చింది అయితే మాకు నిధులైనా అసలు ఇవ్వలేదండి ఇప్పటి వరకు. మేము ఎందుకంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలం కాబట్టి మాకు ఇంత చిన్న చూపండి. అటువంటి తరుణంలో ఈరోజు చాలా చోట్ల కూడా తార్ రోడ్లు కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. అది ఖచ్చితంగా ప్రభుత్వం సహకరిస్తే ఇంకంత డెవలప్మెంట్ చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నామండి. నియోజకవర్గానికి ఏం కావాలో, ఎలా పనులు చేయించుకోవాలో ఎమ్మెల్యేకి అవగాహన లేకపోవటమే అసలు సమస్య అంటున్నారు తెలుగుదేశం నాయకులు. మా నియోజకవర్గానికి ఫలానా పని కావాలంటూ గడిచిన 3 ఏళ్లలో ఆమె ప్రభుత్వానికి ఒక్క లేఖ కూడా రాయలేదని, అలాంటప్పుడు పనులు ఎలా జరుగుతాయన్నది వారి వాదన. మోకాలు అడ్డు వేయవలసిన పని లేదు. రెండోది ఏంటంటే అధికార పార్టీ ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు కావాలని మీరు ఏ లేఖలు రాశారు, నీకేమి ఇవ్వలేదు, అది ఆలోచించుకోవాలి తప్ప మీకు ఇవ్వలేదు అంటే మీరు వ్యక్తిగతంగా ఏదో అడిగితే దానికి సమాధానం మేము ఎవరని చెప్పలేము. మీరు ఏమైనా చేయలేదని అసెంబ్లీకి ఏమైనా ప్రశ్న రాసి క్వశ్చన్ రూపంలో రాశారా? దానికి ప్రభుత్వం సమాధానం ఏమైనా వచ్చిందా? ఏమీ లేదు కదా. మీరు ఏమీ లేని దానికి ఆరోపణ చేయడం అనేది మీ అలవాటు. ప్రతిపక్షంగా మీరు ఆరోపణ చేస్తారు. మీ ఆరోపణలు మంచి అయితే అవి మేము ఒక మంచి సూచనలుగా తీసుకొని వాటిని మంచి మార్గం నడపడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. రాజకీయంగా చూస్తే ఇక్కడ అధికార ప్రతిపక్ష పార్టీలు వర్గపోరుతో సతమతమవుతున్నాయి. ఎవరికి వారు పైకి అంతా ఒక్కటేనని చెబుతున్నా లోలోపల కుర్చీలు లాగే పనులు జరుగుతున్నాయి. టీడీపీ ఇన్ఛార్జి సీతంశెట్టి వెంకటేశ్వరరావు వరుసగా 3 సార్లు, మరో నాయకుడు చిన్నంబాబు రమేష్ ఒకసారి పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈసారి ఇద్దరూ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో పార్టీ కోసం కాక వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. వైసీపీలో కూడా వర్గ విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. పార్టీ యువజన నాయకుడు అనంత ఉదయబాబు ఎస్టీ కాదంటూ 2014లో ఎన్నికల అధికారి నామినేషన్ను తిరస్కరించారు. అప్పటికప్పుడు వంతల రాజేశ్వరికి టికెట్ ఇచ్చింది వైసీపీ నాయకత్వం. గెలిచాక మొదటి 2 ఏళ్లు ఎమ్మెల్యేని వెంటబెట్టుకుని తిరుగుతూ అధికారమంతా నాదే అన్నట్టు ఫీల్ అయ్యేవారు ఉదయబాబు. కానీ ఏడాది నుంచి ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలొచ్చాయి. ఎవరికి వారు బలోపేతమయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత విలీనమైన 7 మండలాల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు ఎమ్మెల్యే. ఆ 7 మండలాలతో 2019లో కొత్త నియోజకవర్గం ఏర్పడితే అక్కడి నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. అనంతబాబు తన మనిషిని రంపచోడవరం బరిలో దింపే ప్లాన్లో ఉన్నారు.